మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దావీదు రాసిన కీర్తన గ్రంథం 145 అధ్యాయం 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో బాహ్య సంబంధమైన ఆత్మీయ సంబంధమైన అవసరములు, కోరికలు పొందుకోవడానికి మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ప్రభువు మీద ఆధారపడి ఈ ఆశలు, ఈ కోరికలు మన ప్రాణానికి సంతృప్తికరంగా నెరవేర్చువాడు ఆ ప్రభువే. భక్తులు ఆయన వలనే పొందుకోవాలని ఆశ కాబట్టి భక్తుల ఆశలు నెరవేర్చువాడే తండ్రి. ఇక్కడ మన అవసరములు తీర్చి తన నామమును మహిమపరుచుకునే తండ్రి. ఈ మంచి కాపరి తన మందను బాగుగా ఎరిగిన వాడు కనుక మన ప్రార్థనలకు, మన విజ్ఞాపనలకు ప్రతిఫలమిచ్చే కాపరి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. మనం ఆయన మేపు గొర్రెలము. మన హృదయము, మన దృష్టి ఆయన మీద ఉంచి ఆయనను వెంబడించుచుండగా మనల్ని బలపరచువాడు ఆ బలమైన కాపరే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నువ్వు ఇచ్చిన వాగ్దానానికే నీకు స్తుతులు, స్తోత్రములనైనా. నిజంగానైనా నీ యందు భయభక్తులు కలిగి ఉంటేనైనా తండ్రి, అది మాకు ఎంతో ఆశీర్వాదకరంనైనా తండ్రి. నిజంగా మా కోరికలు నెరవేర్చే దేవుడవునైనా తండ్రి. నిన్ను స్తుతిస్తే, నిన్ను ప్రార్థిస్తేనైనా తండ్రి, నువ్వు మా ప్రార్థన ఆలకిస్తామని, నువ్వు మాకు సెలవిస్తామని మేము నమ్ముచున్నాము నైనా తండ్రి. నిజంగానైనా తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అంటున్నావు యేసయ్య. నిజంగానైనా ఈ ఇచ్చిన వాగ్దానానికి నీకు స్తోత్రం నైనా తండ్రి. నేను ఏ పాటి వారం యేసయ్య మేము నైనా తండ్రి. ఆయనను ఆమె చూపిస్తున్న ప్రేమకై నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. నిజంగా మేము దుమ్ము ధూళి వంటి వారమునైనా తండ్రి. నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు నేను ఈ పాపుల మీదనైనా తండ్రి. నేను ఎందుకయ్యా మేమంటే అంత ఇష్టం నైనా తండ్రి. మేము నిన్ను స్తుతించలేకపోతుంటే, నిన్ను ప్రార్థించలేకపోతుంటాం నైనా తండ్రి. అయినను నైనా తండ్రి, నువ్వు మమ్మల్ని పట్టుకొనే ఉన్నావు నైనా తండ్రి. నా బిడ్డ ఎక్కడికి తప్పిపోతాదో నైనా తండ్రి అని ఎదురు చూస్తున్నావు నైనా. ఇది చాలు యేసయ్య మాకు నైనా తండ్రి. ఇప్పుడు నుంచి నీ వైపు మమ్మల్ని నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నైనా తండ్రి, మాకు ప్రతిదీ సమస్తమైన సాధ్యమే తండ్రి నైనా తండ్రి. ఇంకా చాలు యేసయ్య ఈ మాటనైనా తండ్రి. నిన్ను స్తుతించుకుంటాం, నిన్ను ప్రార్థించుకుంటాం, నిన్ను ముందు పెట్టుకుని మేము వెళ్తాము యేసయ్య నైనా తండ్రి. నువ్వు మాకు తోడుగా ఉంటే చాలు యేసయ్య తండ్రి. ఏదైనా మేము సాధించగలము యేసయ్య నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. ఇది అందరూ తెలుసుకొని నైనా తండ్రి, నీకు సమయం ఇచ్చేలాగా బిడ్డలు నడిపించుకొని వ్యర్థమైన దానిల మీద మనసు పెడుతుంటారు యేసయ్య. చెడు ఆలోచనలు, చెడు తలంపులతో ఉంటారు యేసయ్య. అవిని తొలగించి వేసి నైనా తండ్రి, నీ వైపుకి బిడ్డలు నడిపించుకో యేసయ్య. ఎవరెవరి ఉదయకాల సమయంలోనైనా తండ్రి, నైనా తండ్రి ఏ బాధలతో కృంగిపోయి ఉన్నారో దాని నుంచి విడుదల దయచేయి యేసయ్య. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఉద్యోగాలు లేక నైనా తండ్రి, వివాహం కాక, గర్భఫలం లేక హాస్పిటల్లో విలపిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనైనా తండ్రి. నేను ఏ సమస్యలతో బిడ్డలు నేను కృంగిపోతున్నారో యేసయ్య నైనా తండ్రి. నిజంగా ఆ బిడ్డలను తాకునైనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు యేసయ్య నైనా తండ్రి. నీకు స్తోత్రం నైనా. ఎందుకు ఈ జీవితం నాకు వద్దు అని అనుకుంటున్న బిడ్డలకి తండ్రి, శాంతి సమాధానాన్ని దయచేయి యేసయ్య. ఈ ఉదయకాల సమయంలోనైనా తండ్రి, ఎవరెవరి ప్రార్థన వింటున్నారో యేసయ్య, వాళ్ళ మొరలు విను యేసయ్య నైనా తండ్రి. ప్రేమ అనురాగాలు లేక ప్రేమల కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్య. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్యనైనా తండ్రి, వాళ్ళకి నువ్వే తోడుగా నిలబడు. ప్రేమ అనురాగాల బిడ్డల మీద దయచేయనైనా తండ్రి. ఆస్తుల కోసమైనా తండ్రి, బిడ్డలు ఎంతో మందినైనా తండ్రి సతమతమై ప్రాణాలపై కోల్పోయి ఉన్న బిడ్డల మీద నీ కాపుదల దయచి, వాళ్ళ మధ్య శాంతి సమాధానాన్ని దయచేయనైనా తండ్రి. ఎటువంటిగా సమస్యలు లేకుండా తొలగించి వేసేనైనా తండ్రి. నీకు స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డలునైనా తండ్రి ఉద్యోగాల కోసం, వాళ్ళ పనులు, వాళ్ళకున్న ప్రతి అవసరతల కోసం బయలుదేరి ఉన్నారో యేసయ్య, క్షేమంగా వాళ్ళు నడిపించి యేసయ్య. వాళ్ళ పనులని సమకూర్చుకొని సాయంకాలం వాళ్ళ కుటుంబాలను మీకు నడిపిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను ప్రయాణాలలో తోడు నీడగా అండగా ఉండి యేసయ్య నైనా తండ్రి. యేసయ్య నువ్వే కాపుదలను ఉంచుకుంటామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎవరెవరునైనా తండ్రి వాళ్ళ పని నిమిత్తమే వాళ్ళనైనా తండ్రి
తండ్రి బయలుదేరుచుండగానైనా తండ్రి వాళ్ళకు నువ్వే తోడుగా ఉండునైనా తండ్రి. ఏది ప్రారంభిస్తున్నారో యేసయ్యనైనా తండ్రి వాళ్ళకు నువ్వే తోడుగా ఉండు. అద్భుతమైన కార్యం జరిపించునైనా తండ్రి నీకు స్తుతి స్తోత్రం నైనా యేసు ప్రభువా. మా పిల్లల నిమిత్తమే నీ సన్నిధిలో గోజాడుచున్నాము. ఈ వాగ్దానం పట్టుకొని మా బిడ్డలను ఆశలు కోరికలు కావచ్చు అడగక మునిపే ఇచ్చే తండ్రివి అని మా హృదయములు కూడా బాగుగా ఎరిగిన దేవుడు అని బలమైన విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా మీరే మా పిల్లలను నీ కార్యములను బలపరిచి మహిమ పొందుమని ప్రార్థించుచు నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.